అవునండి, ఈరోజు మన గార్డెన్ అప్డేట్స్ పెట్టద్దనుకున్నాను కానీ పెట్టకుండా ఉండలేకపోతున్నాను. ఇదిగోనండి దొండకాయలు. నిన్న చూస్తే పిందెలు వచ్చినాయి అనుకున్నాను కానీ ఇంత పూత కూడా వచ్చేసింది అనుకోలేదు. అదిగోనండి పూ పిందెలండి ఇవి. అదిగో 2, 3, 4, 5, 6, 7, అది 8 కాయ పిందెలు వచ్చినాయండి. 8. మిగతావేం పెద్ద అప్డేట్స్ లేవు కానీ చూస్తుంటే కన్నుల పండుగగానే ఉంది. ఇగోనండి గుమ్మడికాయ పువ్వులు. బట్ ఇవన్నీ పిందెలేలండి, కాయ పిందెలు కాదు. ఇది ఈ పిందెలు మట్టి కణుపుకి వచ్చినాయి. అమ్మ ఇదిగో వచ్చేసిందండి ఒకటి కాయ పిందె. అంటే ఫస్ట్లో కాస్తయ్యో కాయవో కానీ బట్ స్టార్ట్ అయింది. ఓకే, పెరుగుతుంది కానీ పెద్ద అప్డేట్స్ ఏమి లేదండి దీనికి. నిన్న బెండకాయలు కూడా పెరుగుతున్నాయి, చూసారా. పందిరికి బాగా ఎక్కలేదు కానీ దోస మట్టు కొంచెం పూత మీద ఉంది. పిందలేలండి, కాయలు కాదు. అది చక్కగా ఉంది చూడటానికి, నవనవలాడితే కొద్దిగా బాగుంది. ఎక్కడ వేసానంటే అక్కడే ఉందండి. ఇవన్నీ పిందలేను, కాయ పిందెలు రాలేదు. పెద్ద అప్డేట్స్ ఏమీ లేవు కాకరకి. ఇదిగోనండి వంగకి మొన్న చూపించిన పిందలేని, కొత్త పిందలేం కాదు. అయ్య బాబోయ్, దీనికి కొంచెం ముడత వచ్చిందండి చిక్కుడికి. ఇంకేదో చూడాలి. అదిగో కొంచెం ఇళ్ళకి కొంచెం ముడత వచ్చేసింది. బాగానే ఉన్నట్టుంది కానీ అదే డీప్గా చూసి చేసుకోవాలి ఏదో ఒకటి. పైన మట్టికి ముడత వచ్చేసింది. అది బెండకాయలు కోతకు వచ్చినట్టుందండి. కాకపోతే కూర అవ్వదు, ఎప్పుడో పప్పుచారులో అలా వేసుకోవాలన్నమాట. అదిగోండి వచ్చేసినాయి. పెప్పర్లు కూడా కొయ్యొచ్చేమోనండి. అదిగో అక్కడ అది ఉంది, ఇంకా 2 రోజులు ఆగచ్చు దానికి. వీటికైతే కొయ్యొచ్చేమో. ఒక కీరా ఉందండి, ఇది కోసేద్దాం. ఇది వచ్చేసింది. ఇది ఈ కీరకి ముళ్ళు ఉన్నాయండి, టక్కుమని గుచ్చుకొని వదిలేసాను ఫోను. ఇదిగో ఇది 2 రోజుల్లో వస్తుంది. ఇది అయిపోయేటప్పటికి అది వస్తుందిలేండి. మళ్ళీ కొంచెం పెరుగుతుంది పొన్నగంటి. సేమ్ లేవండి. టమాటాలు ఎన్నాళ్ళు ఉన్నా పెరగట్లేదు. అవి అలాగే ఉన్నాయి, చూపించేదే ఉందిలేండి అండి. దేవుడి కొంచెం థ్యాంక్స్ చెప్పుకుందాం. పాపం కాయలు ఇస్తున్నారు కదా స్వామి మనకి. అది ఇంకా చాలండి వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.